proverbs to protect ourselves. మన క్షేమము కొరకు మనము సామెతలు నేర్చుకుందాం. సామెతలు 1:23. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి. నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను. గద్దింపు, దేవుడు గద్దిస్తాడు. ఎవరికైనా ఈ రోజుల్లో గద్దిస్తే కోపం వచ్చేస్తుంది. కొంతమంది గద్దింపుకి ఇష్టం ఉండదు, అదొక రకమైనటువంటి గర్వం. బట్ సి, నా గద్దింపు విని తిరుగుడి అంటే దేవుని యొక్క గద్దింపు విని తిరిగితే ఆ మనిషి ఎదుగుతున్నట్టు. ఏమైనట్టు? ఎదుగుతున్నట్టు. హీఈస్ ఎ గ్రోన్ అప్ మ్యాన్. ఇఫ్ యూ లిజన్ టు ఎ రిబ్యూక్ అండ్ యూ టర్న్, యు ఆర్ గ్రోయింగ్ అప్. నువ్వు ఎంత తిట్టినా మార్చుకోవట్లేదు, వద్దంటే ఏమవ్వలేదు, ఎదగలేదు. ఎప్పుడైతే నువ్వు తిడితే వాడు మారుతున్నాడంటో అవతలవాడు ఏమవుతున్నట్టు? ఎదుగుతున్నట్టు. ఎప్పుడైతే ఈ వాక్యము విని నువ్వు కొంచెం మార్పు చేసుకుంటావో, నీ జీవితంలో కొన్ని మాట్లాడడము, కొన్ని బూతులాడడం మానేయడము, నువ్వు లాంటివి చేస్తావో, దేవుడు ఏం చేస్తాడంట? ఆత్మను తీసుకెళ్ళి ఏం చేస్తాడంట? కుమ్మరించడం అంటే తెలుసా? ఇలాగెలాగ ఇవ్వడం కాదు. అంటే ఏంటి? ఎదిగినోడు కాబట్టి వీటికి హద్దులు లేకుండా ఆశీర్వదిస్తాను. ఇఫ్ యు ఆర్ గ్రోయింగ్, గాడ్ టేక్స్ అవుట్ సమ్ లిమిటేషన్స్. నీవు ఎదుగుతున్నప్పుడు నీకుండే సరిహద్దులను ఏం చేస్తాడంట? తీసేస్తాడంట. యబ్బేజు ప్రార్థించాడంట, అయ్యా నన్ను ఆశీర్వదించు అని. దేవుడు ఏం చేశాడంట? అతని సరిహద్దులను విశాలపరిచాడంట. ఎవరైతే ఈ వాక్యాన్ని తీసుకొని ఈ వాక్యం నా జీవితం జరుగును గాక అని ఆశపడి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారో, ఈరోజు నీకు కొన్ని హద్దులు ఉండవు. గాడ్ ఈజ్ ఎక్స్పాండింగ్ యువర్ టెరిటరీస్. ఎవ్రీ టైమ్ యు రైజ్ టు ఎ లెవెల్ ఆఫ్ ఒబీడియన్స్, there is a level of blessing you tap into. Your limitations are because of your adamancy, your disobedience. ఎప్పుడైతే గద్దింపు విని, ఓహో ఇది తప్ప, ఇలా చేయకూడదు, ఓకే సారీ గాడ్ అన్నప్పుడు ఏం చేస్తాడు? చాలు, నువ్వు ఎదుగుతున్నావు. ఆత్మను ఏం చేస్తాడంట? ఏలియాకి 1 అంతు, ఎలీషాకి 2 అంతలు కాదంట. ఎలా ఇస్తాడంట? లుక్ ఎట్ ఎలీషా. అందరికీ గిఫ్ట్ కావాలి. ఐ వాంట్ ఎ గిఫ్ట్, ఐ వాంట్ ఎ హీలింగ్ గిఫ్ట్, ఐ వాంట్ ఎ ప్రాపర్టీ గిఫ్ట్, ఐ వాంట్ గిఫ్ట్. 2 సంవత్సరాలు, 1 సంవత్సరం, 6 నెలలకే గిఫ్ట్ కావాలి. 19 ఏళ్ళు అతని చేతి మీద నిలకడగా నీళ్లు పోసాడు. ప్రొఫెట్లు కాలేజీలో ప్రవక్తలు నేర్చుకుంటున్నారు, రాసుకుంటున్నారు, ప్రొఫెసైల్ చేస్తున్నారు. కానీ ఈ వ్యక్తి ఆ కాలేజీకి కూడా వెళ్లకుండా ప్రవక్త చేతి మీద నీళ్లు పోస్తున్నాడు. 2 అంతుల ఆత్మ ఎవరికి వచ్చింది? ఆత్మలో ఎదిగాడు. పేషెన్స్, లాంగ్ సఫరింగ్, లవ్, హానర్, గాడ్ గేవ్ హిమ్ డబుల్ ఫోల్డ్. ఎప్పుడైతే గద్దింపునకు వింటారో వాళ్ళకి ఎలా ఇస్తాడంట? ఆత్మ కుమ్మరిస్తాడంట. అవును, కుమ్మరింపమే కాదంట, ఆయన ఉపదేశమును నీకు బయలుపరుస్తాడంట. మర్మాలు అనండి, మిస్టరీస్, ద సీక్రెట్స్, ద కీస్. పేతురుకు అంటాడు, దేని బంధిస్తావు అది పరలోకంలో కూడా బంధింపడుతుంది. యు ఇన్హెరిట్ సీక్రెట్స్, కీస్ ఆఫ్ బ్లెస్సింగ్. ప్రతి ఒక్కరికి ఒక సీక్రెట్ ఉంటుంది. నువ్వు అసూయపడిన సీక్రెట్ నువ్వు తీసుకోలేవు. Jealousness will never bless you. Get some wisdom. Number 2, సామెతలు 1:33. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించు. లెర్నింగ్ proverbs to protect ourselves. మన క్షేమము కొరకు మనము సామెతలు నేర్చుకుందాం. ఎవరి క్షేమము కొరకు? మన క్షేమం. అందరూ చెప్పండి, నా క్షేమము కొరకు నేను సామెతలు నేర్చుకుంటాను. అవతలోడు ఎన్నన్నా చేయని, ఏమన్నా అనుకో, హాయిగా పడుకుంటాడు. ఎందుకు? ఆ రాత్రి ఆయన వాక్యము చదువావు. ఈ భూమి ఆయనది, ఆకాశం ఆయనది, ఏ మనిషిని నేమి చేయలేడు ఆయన కాపాడగా. యెహోవా కాపాడకపోతే బలము వ్యర్థము, గుర్రములు రథములు వ్యర్థం. సో ఆయన వాక్యం వినేవాడికి ఎలా నివసిస్తాడంట? సురక్షిత. ఆ రోజు క్షేమంగా ఉండాలంటే నువ్వు కొన్ని అలవాట్లు చేయాలి. యు సీ దట్ నౌ ఫర్ పీస్. ద వర్డ్ ఈస్ టెల్లింగ్, రీడ్ ఇట్, ఐ విల్ గివ్ యూ పీస్. నేను మిమ్మల్ని కాపాడతాను. ఈరోజు ఈ వాక్యం వింటున్న వారందరినీ ఈ వాక్యము నిన్ను కాపాడుతుంది. నీ సమయం వృధా చేసుకోవట్లే, పక్కన చెప్పు, ఈ వాక్యం నిన్ను కాపాడుతుంది అన్నాడు. ద వర్డ్ విల్ ప్రొటెక్ట్ యూ. ఆది అందు వాక్యం ఉండిన వాక్యము, ఈ వాక్యం వింటే నీ కాపుదల. ఇట్ ఇస్ నాట్ ఎ జోక్. నా ఉపదేశం అంగీకరించి వాడు సురక్షితంగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక. భూమి నా డాడీది, ఆయన సృష్టించాడు, ఆయన మాట అంగీకరించా హాయిగా ఉంటామంట. ఈరోజు మీరందరూ ఇటువంటి సురక్షితమైన స్థాయిలోకి వెళ్ళుదురుగాక. ఇదొక స్థాయి. ఎప్పుడైతే వాక్యం వింటావో నీ స్థానం మారుతుంది. యూ ఎంటర్ అండ్ లివ్ ఇన్ టు ఎ ప్రొటెక్టివ్ జోన్ ఇన్ ఎ ఫియర్ఫుల్ వరల్డ్. మరణ భయంలో అన్ని జరుగుతున్న ఈ భూమిలో ఎప్పుడేం జరుగుతుందో తెలియనటువంటి ఈ భూమిలో ఆయన వాక్యం పొందిన వాడంట భయం లేకుండా సురక్షితంగా ఉండ. అదొక స్థాయి.
ఎంతమంది ఈ మరణకరమైన లోకములో ఇటువంటి స్థాయిలో జీవించాలనుకుంటున్నారు? దేవుడు చెప్తున్నాడు, నా స్థాయి ఈ మరణమైన భూమిలో దీర్ఘాయువుతో సమృద్ధిగా నిద్రపోయేటట్టు చేయగలనంట. తుఫాను అంతా చచ్చిపోతున్నారు, మొత్తం పడవ మునిగిపోతుంది, ఒక వ్యక్తి హాయిగా పడుకున్నాడు. ఎవరు? ఎందుకు? ఆయనకి ఏం తెలుసు? వాక్యము. ద వర్డ్ గివ్స్ యు ఎ పొజిషన్. పక్కన చెప్పండి, ఈ వాక్యము నీకు ఒక స్థానాన్ని ఇస్తుంది, ఒక స్థాయిని ఇస్తుంది. ద వర్డ్ లిఫ్ట్స్ యు అప్. ఈ మరణకరమైన లోకంలో నీకు ఒక స్థానాన్ని ఇస్తుంది. వీళ్ళకి అర్థం కావట్లే, ఈయన ఎవరైనా ఏం చేస్తున్నాడు? పడుకున్నాడు. ద వర్డ్, సంబడి ఈస్ ట్యాపింగ్ ఇన్ టు ఏ యునిక్ పొజిషన్ టుడే. అందరూ పోగొట్టుకుంటున్నారు. ఆ పోగొట్టుకునే సమయంలో నువ్వు పోగేసుకోవచ్చు. సంబడి ఈస్ లూజింగ్ అండ్ సంబడి విల్ బి గ్యాదరింగ్. ఈ రోజు మీకు నూతన స్థానాన్ని దేవుడిస్తున్నాడు. ఎంతమందికి అనిపించింది ఇక లోకంలో ఏం జరగని, నేను వాక్యం ఉంటే బ్లెస్ అయిపోతాను? ఎంతమంది కనిపించింది? You see now, the word is shifting your fearful position into a protective, safe position. The place where you are, నువ్వు ఉన్న చోటే నీకు ఆశీర్వాదాన్ని ఇస్తుందంట. The word. సామెతలు 2:7 చూస్తే ఇక్కడ ఎలా ఆశతో వాక్యాన్ని ఎతకాలనే విషయం చూపిస్తున్నాడు. ఎలాగ ఎతకాల? లెట్స్ రీడ్ ఇట్. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొనిన ఎడల. ఏం చేయాలంట? దాచుకోవాలంట. ఎందుకంటే మర్చిపోతాం. వి కీప్ ఫర్గెటింగ్ ఇట్. దాన్ని దాచుకోవాలంట. జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఏం ఎడల. చేయాలంట? ఈ తెలివి వివేచన కావాలి. ఏం చేయాలంట? మొరపెట్టడం అంటే ఏంటి? ప్రార్థన అనండి. తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనం అంటే నీ పిల్లలకి చిన్నప్పటి నుంచి ఈ జ్ఞానం రావాలని అలవాటు చేయాలా? మేక్ ఎ డెసిషన్. నో డిన్నర్, రాత్రి భోజనం లేదు, దాని తర్వాతే అలవాటు. అది రేపు పొద్దున్న ఏమవుతుంది? అలవాటు. కొన్ని అలవాట్లు నువ్వు చేస్తే ఆ అలవాట్లు ఇలాగా ఆ బిడ్డ స్థానాన్ని పెంచేసి ఆశీర్వాదాలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. లెట్స్ రీడ్. దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల. ఉంది, ఎత్తుక్కుంటే వస్తుంది, అలా వెతుక్కోవాలా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును. యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగానున్నాడు. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును. తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచు. ఎప్పుడైతే ఒక నిర్ణయం తీసుకున్నారో ఆయన అనుకుంటాడంట, నీ ప్రవర్తన నేను మారుస్తాను. రేపు పొద్దున్న నీ ప్రవర్తన మారిపోతున్నా, పూర్తిగా పడిపోతున్నా, దిగజారిపోతున్నా, ఆయన ఏం చేస్తాడంట? ఆయన ప్రేమించావు కాబట్టి నిన్ను మార్చి మళ్ళా ఆయన మందిరంలో పెట్టి నిన్ను పరిశుద్ధంగా తీర్చిదిద్దుతాడు. నీ తల్లి తండ్రి ఎలాగ నీ ప్రవర్తనను మారుస్తామని చూస్తారో అలాగే ఆయన నీ ప్రవర్తన బాగా ఉండేటట్లు నీ జీవితాన్ని మారుస్తూ ఉంటాడంట. ఈరోజు ఈ వాక్యం వెంటనే మీరందరూ ధన్యులు. ఏ ఒక్కరూ పడిపోకుండా దేవుడు మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్తాడు, భూమి మీద ఆశీర్వాదంతో జీవిస్తారు. వాట్ ఎ గ్యారంటీడ్ లైఫ్ యు ఆర్ లివింగ్. లెర్నింగ్ ప్రొవైడ్స్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు చెప్పండి, ప్రతిరోజు 2 అధ్యాయాలు చదివిన తర్వాత బయటకు వెళ్ళాలి, లేకపోతే వెళ్ళిపోవాలా? వెండిని వెతికినట్లు, దాచబడిన ధనం వెతికినట్లు. ఎంతమందికి అర్థం అవుతుంది? మిరకల్ విల్ హ్యాపెన్ వెన్ యు ఆర్ ఫీడింగ్ యువర్ సెల్ఫ్. తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచను. ఇప్పుడు అనుకున్నావా, ఈ ప్రాబ్లంలో మునిగిపోతా, ఈ పాపంలోంచి బయటికి రాను, ఈ దురలవాట్లోంచి బయటికి రాను, ఈ కేసులోంచి రాను, ఇందులో అయిపోయాను అనుకుంటావు. కానీ నువ్వు అయిపోకుండా ఎంతమంది అలాంటి గండాల నుంచి బయటకు వచ్చారు? ఎందుకో తెలుసా? నీవు ఆయన భక్తుడవు, నీ ప్రవర్తన ఆయన కాస్తాడు. ఎంతమంది నీ పిల్లలు కూడా అలా చేయాలనుకుంటున్నారు? వచ్చేస్తాయి అంతే ఆశీర్వాదం. ఆ పొజిషన్లో ఉన్నంత కాలం నీకెంతే. ఎంతమంది ఇలాగ స్థాయిలు మార్చుకుంటూ మహిమ నుంచి అధిక మహిమకి వెళ్దాం అనుకుంటున్నారు? దెర్ ఆర్ సమ్ లెవెల్స్ దట్ యు రిసీవ్ బ్లెస్సింగ్స్. దేవుడు ఆత్మలో ఎదిగితే కొన్ని స్థానాలు పెట్టేశాడు. నీ ఆశీర్వాదాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి ఎక్కడికి వెళ్ళినా సరే. సామెతలు 3:4 అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయ నొంది మంచివాడవని అనిపించుకొందువు. నీవు ఆత్మలో ఎదిగితేనంట ఇద్దరు నిన్ను మంచోళ్ళు అంటారంట. ఎవరు? దేవుడు మంచోడు అంటాడంట, మనుషులు మంచోడు అంటాడంట. సృష్టి కూడా నీకు సహాయకరంగా మారాల్సిందే. సామెతలు 3:8, Proverbs 3:8. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును. నువ్వు ఆత్మలో ఎదిగితేనంట, ఇది ఒక స్థాయి. అందరూ స్థాయి అనండి. ఈ ఎదిగితేనంట నీ దేహానికి ఏంటంట? ఆరోగ్యము,
నీ ఎముకలకు సత్తువయు కలుగును. ఈ రోజు వాక్యము ద్వారా మీరు ఈ స్థాయికి వెళ్ళుదురుగాక. హెల్త్ అండ్ స్ట్రెంగ్త్ టు యువర్ బోన్స్. ఫర్ దిస్ రెల్మ్ నీ ఆహారంతో సంబంధం లేదన్న. నీ ఒక స్థాయికి వెళ్ళిపోతే మరణకరమైనది ఏది తినను నీకు హాని చేయదంట. సంబడి ఈజ్ ఎంటరింగ్ ఇంటు దట్ లెవెల్. అందరూ చెప్పండి, నేను ఆ స్థాయికి ఎదుగుతాను ఈ రోజు నుంచి. అందరూ చెప్పండి, ఈ రోజు నుంచి దేవుని వాక్యాన్ని చదివి ఆరోగ్యం అనే స్థాయికి వెళ్ళిపోతాను. ఈ రోజు మీరు మీ స్థాయిని పెంచుకొని వాటిని దూరపరుచుకుందురుగాక. సంబడి ఈజ్ ట్యాపింగ్ ఇంటు దిస్ పొజిషన్ టుడే. సామెతలు 3:16, Proverbs 3:16. దాని కుడి చేతిలో దీర్ఘాయువును. ఏముందంట దాని కుడి చేతిలో? దీర్ఘాయు. సో విజ్డమ్ ఈజ్ అ పర్సన్. విజ్డమ్ ఈజ్ అ పర్సన్, ఈజ్ యువర్ అసిస్టెంట్. విజ్డమ్ ఈజ్ అ పర్సన్, హీ విల్ బీ విత్ యూ. దాని కుడి చేతిలో ఏముంటదంట? దీర్ఘాయువు. దాని ఎడమ చేతిలో 3 ఉన్నాయి. ఇందులో దీర్ఘాయువు, ధనము, ఘనత. నీవు ఆత్మలో ఎదుగుతూ 3 వచ్చి నేను అధిగమిస్తాను. ఈ రోజు నుంచి మీ స్థాయి సామెతలు 3:16 పొందుకునే స్థాయికి మీరు ఎదుగుదురుగాక. ఇప్పుడు చెప్పండి, వీటి కొరకు ప్రార్థించాలా? ఆ స్థానములోకి ఎదగాలని ప్రార్థించాలా? ఆ స్థానమునకు ఎదిగేటువంటి జ్ఞానము కావాలని ప్రార్థించాలా? Somebody's prayer life is shifting from today. ఈ రోజు నుంచి ఈ వాక్యం వినే వాళ్ళ ప్రార్థన అంశములు మారిపోతాయి. ఈ ధనము, ఘనత, దీర్ఘాయువుని పక్కన పెట్టి దానికి కావలసినటువంటి స్థానము, జ్ఞానము కొరకు మీరు ప్రార్థించి మీ ప్రవర్తనలో మార్పు పొందుకొందురుగాక. దిస్ ఇస్ వాట్ ఇస్. ఎప్పుడైతే నీ ప్రవర్తనలో వాక్యాన్ని మార్పు చెందుతూ ఉంటావు, ఆత్మను ఏం చేస్తారంట? కుమ్మరిస్తారంట, ఉపదేశాన్ని ఇస్తారంట. ఎంతమంది తల్లిదండ్రులు ఇది మీ పిల్లలకి ఇద్దాం అనుకుంటున్నారు? దీస్ ఆర్ ఇంపార్టెంట్. అబ్రహాం గేవ్ దిస్. సామెతలు 3:17, 3:17. దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలన్నీయు క్షేమకరములు. చూడండి, బయటంతా ఘోరం, మరణం, ఏం జరుగుతుందో తెలీదు. కానీ ఈ స్థాయిలో ఉండి వాడికంట మార్గాలన్నీ ఏ మార్గాలంట? అంటే నష్టాలే లేవు, నో ప్రాబ్లమ్స్. ఇంకొకటి, దాని త్రోవలన్నీ వాడికి భయం, నీకు క్షేమం. నీ రూటే వేరు. ఇప్పుడు చెప్పండి, వీటి కొరకు ప్రార్థించాలా? ఆ జ్ఞానము పొందుకొని దానికి తగినట్టు మనం మారాలా? The realms of position and realms of losses. Her ways are ways of pleasantness and all her paths are peace. ఎంతమందికి జీవితం అంతా అన్ని మార్గాలు రమ్య మార్గాలుగా ఉండాలనుకుంటున్నారు? మనం ఏమంటాం? లేదండి, జీవితం అన్నాక కష్టాలు నష్టాలు కొన్ని ఉంటాయి, కొన్ని పోతాయి. అది వేరే స్థాయి, ఇది అసలైన స్థాయి. ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చుదురుగాక. దాని త్రోవలన్నీ ఇదేంటి? ఇదొక స్థాయి. దిస్ ఇస్ ఎ realm. Somebody has set a goal to enter into this realm from today. ఈ రోజు ఇటువంటి స్థాయికి వెళ్దామని మీరు ఒక గురి పెట్టుకొని మీ ఆత్మలో ఎదుగుదురుగాక. Then you will enter. It may not happen instantly. 3:18, next verse, 18. దానిని అవలంబించు వారికి అది జీవవృక్షము, దాన్ని పట్టుకొని వారందరూ ధన్యులు. ఈ వాక్యాన్ని అలవాటు చేసుకొని అందులో అవలంబించే వారందరికీ ఏంటంట? జీవం. జీవవృక్షం అంటే ఏంటి? ఏమొస్తా ఉంటుంది ఆ వృక్షం నుంచి? ఏ పళ్ళు కాస్తే? జీవం, జీవం, జీవం. నీ నుంచి జీవం వస్తా ఉంటుంది, వస్తా ఉంటుంది, వస్తా ఉంటుంది. దాన్ని పట్టుకొని వారు ధన్యులంట. స్ట్రేంజ్ ఉమెన్ అండ్ డెత్. సామెతలు 2:16. మరియు అది జారస్త్రీ నుండి, మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును. ఈ వాక్యం అంట పరస్త్రీ నుండి నేనేం చేస్తాదంట? రక్షిస్తాదంట. సామెతలు 5:3. జారస్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటెను నునుపైనవి. అనేకులు పడిపోతారు, నీవు పడకుండా దాని నుండి ఏం చేస్తాదంట? కాపాడుతుందంట. సామెతలు 6:24. చెడు స్త్రీ యొద్దకు పోకుండను, పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలను లోబడకుండను అవి నిన్ను కాపాడును. చాలా మంది తల్లిదండ్రులు భయపడతారు. యవ్వనులు ఏమైపోతారా, నా పిల్లోడు ఏమైపోతుందా, నా కూతురు ఏమైపోతా, భయపడతా ఉంటారు, భయంతో జీవిస్తూ ఉంటారు. చూద్దాం, సామెతలు 7:5. అవి నీవు జారస్త్రీ యొద్దకు పోకుండను, ఇచ్చకములాడు పరస్త్రీకి లోబడకుండను నిన్ను కాపాడును. అంటే ప్రతి మనిషిలో ఒక బలహీనత ఉంటుందంట. ఇది ఆటోమేటిక్గా తీసుకెళ్ళిపోయి నిన్ను పాడు చేస్తుందంట. ఆ పరుల సొమ్ము దగ్గరికి, ఆ పరుల స్థలాల దగ్గరికి. హారబుల్ సిచ్యువేషన్. ఈ వాక్యం అంట నీవు జారస్త్రీ వద్దకు పోకుండా, ఇచ్చుకోపులాడు పరస్త్రీకి లోబడకుండా నిన్ను కాపాడుతాయండి. ఎంతమంది పిల్లలకి సామెతలు ఇద్దామని కోరుకుంటున్నారు? పొద్దున్న అడగలితే
సామెతలు చదవని అడగాలి. ఎంతమంది దీన్ని అవలంబించుకుందామని చూస్తారు జీవితాంతం? ఐఎమ్ టెల్లింగ్ యు నౌ. ఒకవేళ లేదు అవలంబించుకోవద్దా అంటారా? ఇప్పుడు చూద్దాం. సామెతలు 5:4-5. దాని వలన కలుగు ఫలము ముసిని పండంత చేదు, అది రెండంచెలు గల కత్తి అంత పదును గలది. ఏ కత్తి అంట? మనం చూసింది రెండంచెలు గల కత్తిని దేంతో పోల్చాము? దేవుని వాక్యం. అంటే ఏంటి? ఇటు తెగిద్ది, ఇటు తెగిద్ది. ఈరోజు పరులది అనే రెండంచెల కత్తి మీకు దూరముగా ఉండి దేవుని వాక్యం అనే రెండంచెల కత్తి చేత మీరు కాపాడబడుదురు గాక. ఎంతమంది మీ పిల్లలు ఆ రూట్లకు వెళ్లకుండా కాపాడాలని కోరుకుంటున్నారు తల్లిదండ్రులు? హౌ మెనీ ఆఫ్ యు వాంట్ టు బి ప్రొటెక్టెడ్? లెట్ దెం రీడ్ ద వర్డ్. ఎవడైనా క్రీస్తునందు ఉంటే నూతన సృష్టి. ఈరోజు అవన్నీ పోయి జీవం అనే హృదయంతో మీరందరూ జీవించుదురుగాక. అందరూ చెప్పండి, ఎవరైనా క్రీస్తునందు ఉంటే వారు నూతన సృష్టి. ఆ మరణ మార్గాలు, ఆ మరణ హృదయము పోయి బలమైన దేవుని హృదయము నాకు వచ్చును గాక. ఆయన వాక్యమే ఆయన హృదయం. దిస్ ఇస్ హౌ యూ షిఫ్ట్ సీజన్స్. ఈరోజు మీరందరూ మీ హృదయాన్ని మార్చుకుందరు గాక. సామెతలు 8:36. నన్ను కనుగొనిన వాడు తనకే హాని చేసుకొనును. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును. నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు. ఈ రోజు మీ కళ్ళు తెరవబడి ఉన్నాయి కాబట్టి మీరు జ్ఞానముతో జీవించుదురుగాక. యు సీ దట్ నౌ. సామెతలు 8:17-18. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్దనున్నవి. ఇందులో ఏమున్నాయంట? ఐశ్వర్యము, ఘనత, స్థిరమైన కలిమి, నీతి. అంటే ఈ ఒక స్థాయి, ఎప్పుడైతే నువ్వు వాక్యంలో ఒక స్థాయికి వెళ్తావో ఐశ్వర్యము నీకు వచ్చేస్తుంది. దాని గురించి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఐశ్వర్యము, ఘనత, ఒక స్థాయి ఉందంట. ఏ ఆస్తి అంట? స్థిరమైన కలిమి అంట. అటువంటి స్థాయికి మీరు అందరూ వెళ్దురుగాక. ఆ స్థాయిలో నీతి కూడా ఉంటుందంట. ఎంతమందికి అర్థమైంది? యు సీ దట్ నౌ. దెర్ ఈస్ ఎ రెల్మ్. దెర్ ఈస్ ఎ రెల్మ్. 8:16. నా వలన అధిపతులను లోకములోని గనులైన న్యాయాధిపతులందరూ ప్రభుత్వము చేయు. ఎవరి వలన అంట? అండ్ నోబుల్స్, ఈవెన్ ఆల్ ది జడ్జెస్ ఆఫ్ ది ఎర్త్ బై మీ. ఇదొక స్థాయి. ఈ స్థాయికి వెళ్తే ఆటోమేటిక్ గా పరిపాలించు అంటాయండి. మే ద చర్చ్ రైజ్ టు ఎ న్యూ లెవెల్ టుడే. 8:31 నుంచి చదువుకుందాం. ఆయన కలగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచు నుంటిని. అంటే జ్ఞానం అనేది దేవుని వద్ద ఉందంట. దేవుడు సృష్టిస్తున్నవన్నీ చూసి జ్ఞానం పక్కన ఉందంటే జ్ఞానం చూస్తుందంట. చదవండి. కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి, నా మార్గములను అనుసరించు వారు ధన్యులు. ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులయుండుడి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. ఎవరైతే ప్రతి దినము ఆ సమయం తీసి వారి స్థాయిని పెంచుకునే ఆహారం తింటారో వారి స్థాయికి వెళ్ళి ఆశీర్వాదాలు ఆటోమేటిక్ గా పొందుకుంటారంట. దిస్ ఇస్ డూ ఇట్ ఆన్ ఏ డైలీ బేసిస్. ఆన్ ఏ డైలీ బేసిస్. బ్లెస్డ్ ఆర్ దోస్. ఇట్స్ ఎ డైలీ బిజినెస్, నాట్ ఎ వీక్లీ బిజినెస్. పాడుకోండి అనుకోండి, ఇది రోజు చేసేది, వారానికి ఒకసారి చేసేది కాదని చెప్పండి. ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత ఆటోమేటిక్గా రాజ్యాలు సరెండర్ అయిపోయి మమ్మల్ని పరిపాలించు అంటాయంట. యేసుప్రభు ఒక స్థాయికి వెళ్ళిపోయారంట. యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది. యోహాను 6, జాన్ చాప్టర్ 6 14-15. యోహాను 6:14-15. ఆ మనుషులు చేసిన సూచక క్రియను చూడండి. అద్భుతాలు కాదు, అద్భుతాలు అనేది ఒక స్థాయి, విశ్వాసం అనేది స్థాయి, నీతి ఒక స్థాయి. ఆ మనుషుడు చేసిన సూచక్రియలను చూచి నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి. రాజుగా చేయుటకు వారు వచ్చి, ఆయన స్థాయి పెంచేసుకున్నాడంట. ఆ స్థాయిని వాళ్ళు చూసి ఏమన్నారంట? రాజుగా చేయుటకు వారు వచ్చి స్థాయి పెంచుకున్నాడంట. రాజుగా చేయుటకు వారు వచ్చి తను బలవంతముగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళి. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ముల్లోకాలకి రాజు. నా జ్ఞానం పొందుకొని సంగమా నువ్వు ఒక స్థాయికి వెళ్ళి అని చెప్పడానికి వచ్చాడు ఆయన.
ఆల్రెడీ సర్వము భూలోకం అన్నీ ఆయన కొరకు చేయబడితే ఆ చిన్నదానికి ఆయన్నే రాజుగా చేస్తారు. రాజులను చేసి ఆ రాజులకు రాజు అక్కడ కూర్చుందామని ఆయన వచ్చాడు. సో నీవు నీ స్థాయి మారితే అనేకుల స్థాయిని మారుస్తావు. నువ్వు షడ్రక్ మెషక్ వారి స్థాయిని మార్చారు. ఆ రోజులో ప్రపంచ స్థాయిని మార్చారు వాళ్ళు. ఆ రాజు వారిని చూసి రాస్తాడు లేక, ఈ దేవుడే నిజమైన దేవుడు అని. దేవుడు అంటున్నాడు, ఇప్పుడు దాకా పెండింగ్గా ఉండే ఆశీర్వాదాలు మీకు ఇచ్చేస్తాను, కానీ మీరు మళ్ళీ మీ స్థాయిలో ఎదకపోతే ఏమవుతాయంటే ఆశీర్వాదాలు పోగొట్టుకుంటారు. రెల్మ్ ఆఫ్ లాసెస్. కానీ మీకు ఇచ్చేసిన తర్వాత మీరు ఎదిగితే వాటిని నిలబెట్టుకొని కొత్త స్థాయికి వెళ్ళి ఇంకా ఎక్కువ ఆశీర్వాదాలు పొందుకుంటారండి. నజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభువా, ఈరోజు నీవు నీ సంఘము యొక్క స్థానాన్ని మారుస్తున్నావు, నీ సంఘస్థుల యొక్క పరిస్థితులను మారుస్తున్నావు, వారిని ఆశీర్వదించబోతున్నావు. వారి హృదయవాంఛలు తెలుసు, వారి ఆశలు తెలుసయ్యా. అయితే నీవు వారిని ఆ ఆశలను నేను నెరవేరుస్తానని నువ్వు హామీ ఇస్తున్నావు. ఆ స్థాయికి మీరు ఎదగమని వారిని అంటున్నావు. ఇదిగో ఈ వాగ్దానం ప్రకారము నీవు ఎవరెవరైతే ఈ వాక్యం విన్నారో వారందరికీ ఈరోజు ఆ దర్శన ప్రకారం ఆశీర్వాదాలు నెరవేర్చి వారు ఆ స్థాయికి ఎదిగే కృప సంఘములో ప్రతి ఒక్కరికి దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.